ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్. ఒక నంబర్ ఉందట దట్ డివైడ్స్ 797. డైరెక్ట్గా నేను ఈక్వేషన్ రాస్తున్నాను. 797ని 799ని ఒక నంబర్ తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 16. సో nx plus 16 equivalent to 797. nx equivalent to 781. 781. ఇక్కడ ఏమవుతుంది? 1085. 1085ని మళ్ళీ అదే నంబర్ డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది? 20. ఎన్నిసార్లు అయినా పోవచ్చు, అది మనకు సంబంధం లేని విషయము. క్వశ్చన్ ఎన్ మీదనే ఉంది. ny plus 20 equivalent to 1085. ny equivalent to 1065. ny equivalent to 1065. అదే నంబర్ని 1232ని మళ్ళీ ఇంకో నంబర్ తోటి డివైడ్ చేస్తున్నాను. సో కాబట్టి రిమైండర్ ఎంత? 25. nz plus 25 ఈక్వలెంట్ టు 1232. ఇదంతా మీరు చేయాల్సిన అవసరం లేదు, ఇంట్రడక్షన్ కాబట్టి చెప్తున్నాను సార్. 1207. 1207. నా ఇక్కడ చూడండి సార్. ఎన్ ఏమో 781కి కారణాంకము, ఎన్ ఏమో 1065కి కారణాంకము, ఎన్ ఏమో 12707కి కారణాంకము. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 781 1065 1207. 1207. నా ఇక్కడ చూడండి సార్. 781 ఈ రెండింటినీ డివైడ్ చేయాలి. ఇది చూస్తూనే ఉంటే 11 తోటి పోతుంది. 11 ఇంటూ 11 7 77 71. 11 ఇంటూ 71. 11 ఇంటూ 71. ನಾವು ఇక్కడ చూస్తే ఈ నంబర్ 11 తోటి డివైడ్ అవ్వదు. ఎందుకనంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 5, 5 మైనస్ 7 మైనస్ 2. కాబట్టి ఆన్సర్ ఎంత? 71. చూడంగానే మనకు తెలిసిపోయింది ఆన్సర్ ఎంత? 71. ఆన్సర్ ఎంత? 71. ఆన్సర్ ఎంత? 71. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ನಾವು ఇక్కడ చూడండి సార్. ఇది ఒక వే ఆఫ్ యాంగిల్లో చూడడము. ఎన్ఎక్స్ ఈక్వలెంట్ 781. ఎన్ 781కి కారణాంకం కావాలి, ఎన్ 1065కి కారణాంకం కావాలి, ఎన్ 1207కి కారణాంకం కావాలి. స్మాలెస్ట్ నంబర్ తీసుకున్నాను. స్మాలెస్ట్ నంబర్ చూడంగానే అది 11 తోటి డివైడ్ అయింది. 11 ఇంటూ 71. ఇది 11 తోటి కాట్లేదు కాబట్టి 11 కాదు, మిగిలింది 71. మిగిలింది 71. ఇక్కడ చూడండి సార్. సార్ చాలా ఇంపార్టెంట్గా ఇది ఒక పద్ధతి. చాలా ఇంపార్టెంట్గా ఈ కాన్సెప్ట్ చూడండి సార్. ఇది కాన్సెప్ట్ అర్థమవుతే క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 15,20. హెచ్సిఎఫ్ ఆఫ్ 15,20 ఇట్ ఈజ్ 5. హెచ్సిఎఫ్ ఆఫ్ 15,20. ఒక్కసారి ఇక్కడ చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి సార్. ఆన్సర్ ఏమో 5 తోటి డివైడ్ అయింది. ఆన్సర్ ఏమో 5 తోటి డివైడ్ అయింది. ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతే హెచ్సిఎఫ్లో ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు ఆల్ ది నంబర్స్ షుడ్ బి డివిజిబుల్ బై 5. ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 5 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 5 తోటి డివైడ్ అవ్వాలి. అది ఈ క్వశ్చన్లో 5, అది మిగతాది ఏదైనా కావచ్చు సార్. సపోజ్గా హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 16, 28. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 16, 28. రైట్. 16 మైనస్ 12 4. 4 అన్నిటినీ డివైడ్ చేస్తుంది. ఇదేమో 4. నా ఇక్కడ చూడండి సార్. ఇక్కడ చూడండి. ఆన్సర్ ఏమో 4 తోటి డివైడ్ అయింది. హెచ్సిఎఫ్ అవుట్పుట్ ఫంక్షన్ ఏమో 4 తోటి డివైడ్ అయింది. నిన్న మనము ఇదే కాన్సెప్ట్ ఎల్సిఎంలో కూడా యూజ్ చేసాం. ఎల్సిఎంలో ఒక నంబర్ అయితే చాలు మినిమం అన్నాము. కానీ హెచ్సిఎఫ్లో ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 4 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు దేనితోటి డివైడ్ అవ్వాలి? 4 తోటి డివైడ్ అవ్వాలి. ఇదే ఎగ్జాంపుల్ ఎల్సిఎంలో కోసం కూడా మనం చేసాం.
ఎల్సిఎంలో కూడా మనం చేసాం. ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 5 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 4 తోటి డివైడ్ అవుతుంది. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది చూడంగానే మనకు ఎక్కడ దాకా వచ్చింది లాజిక్ వి గాట్ ఇట్ టిల్ హియర్. 781, 1065 and 1207. 65 cannot be the answer. Why 65 cannot be the answer? ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 5 తోటి డివైడ్ అవ్వాలి. 5 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ రావాలి. కాబట్టి 65 తప్పు. అర్థమైందా సార్? ఆన్సర్ 65 అవుతే అది 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబర్ 5 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 69 తప్పు. 69 తప్పు. ఎందుకనంటే 69 3 తోటి డివైడ్ అవుతుంది. 3 ఇంటూ 23. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 3 తోటి డివైడ్ అవ్వాలి. 781. 7 + 8 15, 15 + 1 16. 16 అనేది 3 తోటి డివైడ్ అవ్వదు. రైట్. 91 అంటే 7 13ల. ఆన్సర్ ఏమో 7 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతి నంబరు 7 తోటి డివైడ్ అవ్వాలి. 781. 7 1 7. 81 7 తోటి డివైడ్ అవ్వదు. అర్థమైందా సార్? దయచేసి దీనికి ఫ్యాక్టర్స్ వేయాల్సిన అవసరం లేదు. మనకు కాన్సెప్ట్ గనక స్ట్రాంగ్గా ఉంటే మిగతావి 3 అని మనం చెప్పొచ్చు. కాన్సెప్ట్ ఏంటి సార్? కాన్సెప్ట్ ఏంటంటే ఆన్సర్ గనక ఒక నంబర్ తోటి డివైడ్ అవుతే ఒక నంబర్ తోటి డివైడ్ అవుతే రైట్ క్వశ్చన్లో ఉన్న ప్రతి ఇన్పుట్లో ఉన్న ఇది హెచ్సిఎఫ్ అనేది ఒక మెషిన్ అనుకోండి. దానికో ఇన్పుట్ ఇస్తున్నాము, ఒక అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ కనుక 4 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్నీ కూడా 4 తోటి డివైడ్ అవ్వాలి. అవుట్పుట్ కనుక 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న ప్రతిదీ 5 తోటి డివైడ్ అవ్వాలి. 5 తోటి డివైడ్ అవ్వాలి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? సో 69 ఇది 3 తోటి డివైడ్ అవుతే ఆన్సర్లో ప్రతి నంబర్ 3 తోటి డివైడ్ అవ్వాలి. కాదు. 65 ఆన్సర్ 5 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ప్రతి నంబర్ 5 తోటి డివైడ్ అవ్వాలి. 91 7 ఇంటూ 13. ఆన్సర్ ప్రతి ఒక్కటి 7తో డివైడ్ అవ్వాలి. ఇవన్నీ చాలా చిన్న లాజిక్లు. మనము టెక్స్ట్ బుక్ లాగా చదవము. అంటే ఏంటంటే టకాటక్ ప్రాబ్లంలే చెయ్యాలి. ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఫండమెంటల్ అనాలిసిస్ చెయ్యము అండ్ ప్రాబ్లంలు సాల్వ్ చేసుకుంటూ వెళ్తాము. అలానే అలవాటు అయిపోతాము. చాలా డీపర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్. అందరూ దయచేసి రిప్లై చేయండి. నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా లేదా? ఆఫ్టర్ ఏ కాన్సెప్ట్ ఈజ్ డిస్కస్డ్ రిప్లై విత్ ఎస్ ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్, రిప్లై విత్ ఎ డౌట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ క్లియర్. రైట్. సయ్యద్, దయచేసి నేను సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మిగతావేవి డిస్కస్ చేయను. రైట్. నీకు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్ మీద వాట్సాప్ చేస్తే నేను కానీ మా టీం కానీ ఫ్రీగా ఉన్నప్పుడు మనం డిస్కస్ చేద్దాం. క్లాసులో హెచ్సిఎఫ్ తప్పించి మిగతా ఏది కూడా నేను ఎంటర్టైన్ చెయ్యను. రైట్. ఎవ్రీబడి, ఐ హోప్ ది లాజిక్ ఈజ్ క్లియర్.